temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we were studying on the topic, the fear of the Lord is your treasure. గత వారంలో నుంచి దేవుని యొక్క భయము అనేటువంటిది మన ఐశ్వర్యము లేక నిధి అనేటువంటి విషయాలను నేర్చుకుంటూ We ఉన్నాము. saw two people, Joseph and Pharaoh, the king of Egypt. మనము యోసేపును అలాగే ఐగుప్తు రాజ్యము యొక్క రాజు అయినటువంటి ఫరో గురించిన విషయాలు తెలుసుకున్నాము. Joseph was a very God-fearing man. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. He walked in righteousness. He had the wisdom of God. అతడు దేవుని యొక్క నీతిని అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. And the whole Egypt was blessed because of Joseph. కనుకనే ఈ యొక్క యోసేపును బట్టి దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటినీ ఆశీర్వదించాడు. Because he was made a ruler and because he was a God-fearing ruler, the entire nation was blessed. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి అధికారిగా ఉన్నాడు. దేవుడు అతనిని బట్టి ఆ దేశాన్ని అంతటినీ And ఆశీర్వదించాడు. not only Egypt, the whole world was blessed around that Egypt. Whatever nations, they were blessed because of Joseph. ఈ యొక్క ఐగుప్తు దేశం మాత్రమే కాదండి, ఐగుప్తు దేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశములలో ఉన్న అనేకలైనటువంటి వారు ఆ దేశములన్నీ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడ్డాయి. And we saw another king called the Pharaoh, the king of Egypt. అయితే మరొక వ్యక్తిని కూడా తెలుసుకున్నామండి. అతడు ఎవరనగా ఫరో అనగా ఐగుప్తు దేశం యొక్క రాజు. Around 400 years after Joseph. ఈ యొక్క యోసేపు తరువాత 400 సంవత్సరాలకి And he was a man who did not fear God. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా లేడు. And almost the entire Egypt was destroyed because of this, because he had no fear of God. ఇతడు ఒక్కడు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడం వలన ఆ యొక్క ఐగుప్తు దేశం అంతయు కూడా తెగుళ్ళ చేత నాశనం చేయబడుతుంది. God's judgments came upon Egypt. ఐగుప్తు దేశం మీదకి దేవుని యొక్క తీర్పులు వచ్చాయి. When you have a God-fearing leader for a country, God's blessing comes upon the country. ఎప్పుడైతే ఒక దేశం మీద దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అధికారిగా నియమించబడతాడో దేవుని యొక్క ఆశీర్వాదములు ఆ దేశం మీదకు వస్తాయి. But if you don't have a God-fearing man, then the nation comes under judgment from God. అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు ఆ యొక్క దేశం మీద అధికారులుగా ఉంటారో ఆ దేశం మీదకి వారిని బట్టి దేవుడు తన యొక్క తీర్పును రప్పిస్తాడు. So what was the fear of God? I define what is the fear of God. అయితే మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండ అంటే ఏమిటో నిర్వచనాన్ని నేను నీకు తెలియజేశాను. It's a continual awareness that you're in the presence of an almighty, holy and just God. అనగా పరిశుద్ధుడును నీతిమంతుడును సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధానములో నిత్యము నీవు నివసిస్తూ ఉన్నావు అనేటువంటి అవగాహన కలిగి ఉండడము. And it's also an awareness that whatever you do, your words, your thoughts, your actions are open before him and nothing is hidden from him. నువ్వు ఏం చేసిన ఆలోచనలు చేసినటువంటి పనులు మాట్లాడినటువంటి మాటలు అవన్నీ నీ ఎదుట అవి తెరవబడి దేవునికి తెలియచేయబడతాయని And తెలియచేస్తున్నాను. also the knowledge that one day I'll have to stand before this God and be judged for what I have done, for what I have spoken and for what I have thought. అంతేకాకుండా నీవు ఏమి ఆలోచన చేశావో, ఏ పనులు చేశావో, ఏం మాట్లాడావో అవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వాటన్నిటికీ నేను ఒక రోజున తీర్పు తీర్చబడతాను అనేటువంటి జ్ఞానం నీవు కలిగిన వాడు ఉండాలి. And we also saw that we can escape that judgment seat of God Almighty by believing in Jesus Christ and having our sins forgiven. అదే సమయంలో దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారముగా ఆ యొక్క తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఆయన మన కొరకు పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి దాని మీద విశ్వాసం ఉంచాలని కూడా నేర్చుకున్నాము. Today we'll say, why is the fear of the Lord a treasure? అయితే ఈ రోజున దేవుని యొక్క భయము కలిగి ఉండ ఐశ్వర్యం ఎలాగనో పిలువబడుతుందో తెలుసుకుందాం. It's not a treasure like money and properties and cars and houses, not that treasures. ఈ రోజు మనం చూస్తూ ఉన్నటువంటి కారులు కానీ బంగ్లాలు కానీ లేకపోతే డబ్బు సంపాదించడం కానీ అవి కాదండి నిజమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో వచ్చేటువంటి ఆశీర్వాదాలు. There are some treasures, people say, oh, money cannot buy it. అయితే ప్రజలైనటువంటి వారు చెప్పేటువంటిది ఏమిటనగా డబ్బు అన్నిటినీ కొనలేదు అని కూడా అంటుంటారు. You can't put a price on certain treasures. You can't put a price on it. కొన్ని నిధుల మీద నీవు ఇంత డబ్బు అని వెల నీవు పెట్టలేవు.
And the fear of the Lord is one such thing that you cannot put a price on it. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము కూడా దానికి వెలకట్టలేనటువంటి రీతిగా ఉన్నది. Now, why is it called a treasure? అయితే మొట్టమొదటిగా ఎందుకు ఇది ఆశీర్వాదము లేక నిధి అని పిలువబడుతుందో తెలుసుకుందాం. Number one, the first thing that the fear of God, why is it a treasure, is it keeps you away from evil. మొట్టమొదటిగా ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము ఎందుకు ఐశ్వర్యముగా పిలువబడుతుంది అంటే అది నిన్ను అన్ని చెడ్డ పనులలో నుంచి దూరముగా ఉంచుతుంది. In Proverbs chapter 16 and verse 6, అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనాన్ని గనక చూస్తే the word of God says, by the fear of the Lord one keeps away from evil. దేవుని యొక్క వాక్య భాగములో ఏమని వ్రాయబడుతున్నది అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. This is important. ఇది చాలా ముఖ్యమైనటువంటి, Because when you know that the day is coming and I'm going to stand before Him, then you will avoid the evil things. ఒక రోజున దేవుని సన్నిధానంలో నేను నిలబడతాను అనేటువంటి భయం నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఈ లోకంలో ఉన్న చెడ్డ పనులన్నిటిని కూడా నీవు విడిచిపెడతావు. When you know that God is almighty, He is awesome. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గనక నీవు గమనించినట్లయితే, When the Bible calls Him a consuming fire, దేవుని యొక్క వాక్యములు గనక మనం చూచినట్లయితే ఆయనను దహించేటువంటి అగ్నిగా పోల్చబడుతూ ఉన్నది. you don't just walk lightly, think about Him lightly. ఆయన గురించి అప్పుడు నీవు సులువుగా నీవు ప్రవర్తించవు, ఆలోచన చేయవు. You will know that this God that you are serving, that He is in control, He is an awesome God. ఎందుకనగా నీవు ఎవరైతే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నావో ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అన్న విషయము నీవు అర్థం చేసుకున్నావు. Nothing escapes His attention. ఆయన యొక్క కనుదృష్టిలో పడనటువంటిది ఏ ఒక్కటి ఉండదు. There is nothing secret before Him. దేవుని యొక్క ఎదుట రహస్యమైనటువంటిది ఏమీ ఉండదు. You will be careful to walk in righteousness. అప్పుడు నీవు తప్పక నీతిలో నడుచుకోవడానికి జాగ్రత్త పడతావు. Because one day you ought to stand before Him. ఎందుకనగా ఒక రోజున నీవు దేవుని ఎదుట నిలబడవలసి ఉన్నావు. In the book of 2 Corinthians chapter 7 and verse 1, అలాగే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు చూచినట్లయితే Paul says to the Corinthians, he said, therefore having these promises, beloved, let us cleanse ourselves from all defilements of the flesh and the spirit, perfecting holiness in the fear of the Lord. కొరింథీకి ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటిది ఏమిటనగా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధాత్మను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. See, that's so important. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి. When you have the fear of God, ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, it's a treasure because it keeps you from sin. ఇది నిన్ను పాపము నుంచి దూరంగా తీసివేస్తుంది కనుక ఇది నీకు ఐశ్వర్యముతో పోల్చబడుతుంది. All your money and possessions will not be able to do that. ఒకవేళ నీ డబ్బు నీకున్నటువంటి ఆస్తులన్నీ కూడా అలాగ నిన్ను చేయలేవు. Only the fear of God will keep you from sin. కేవలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మాత్రమే నిన్ను పాపము నుంచి దూరముగా ఉంచగలుగుతుంది. He is a holy God. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. And God said, be holy because I am holy. దేవుడు ఏం చెబుతున్నాడు అనగా, నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటూ ఉన్నాడు. The word of God contains His will and His thoughts and His commandments. దేవుని యొక్క వాక్య గ్రంథములో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క చిత్తము, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క తలంపులు అన్నీ కూడా వ్రాయబడుతూ ఉన్నాయి. When we don't study the word of God and obey the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవకుండా దానికి విధేయత మనం చూపించకుండా ఉన్నప్పుడు, when we keep breaking the commandments of God, దేవుని యొక్క ఆజ్ఞలను మనము మీరుతూ ఉన్నప్పుడు, when we walk in carelessly in our life, అంతేకాకుండా మన యొక్క జీవితంలో ఏ విధమైన ఆలోచన లేనటువంటి రీతిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, without that fear of God, దేవుని యొక్క భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు, then we will be judged by by the Bible. అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధానములో ఈ యొక్క బైబిల్ గ్రంథం ఆధారముగానే తీర్పు తెచ్చబడతాం. God will use what He has given as commandments to judge us, whether we walked in it or not. మనము జీవించినటువంటి జీవితంలో దేవుని యొక్క న్యాయ విధుల అనుసరించి నడిచామా లేదా అనేటువంటి దానిని బట్టి దేవుడు మనందరికీ తీర్పు తీరుస్తాడు. Now the second reason why the fear of the Lord is a treasure. ఇక రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎందుకని ఐశ్వర్యముగా కనబడుతున్నది అనగా, it gives you knowledge. అది మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. So the Bible says, I have more understanding than my own teachers.
నా యొక్క ఉపాధ్యాయులకు మించినటువంటి జ్ఞానము నా దగ్గర ఉన్నది అని రాయబడుతున్నది. David said because of his love for the God and love for the word of God, he has more understanding than his own teachers. దేవుని ఏడలను అలాగే దేవుని యొక్క వాక్యం ఏడలను అతనికి ఉన్నటువంటి భయభక్తులను బట్టి తనకు నేర్పించినటువంటి ఉపాధ్యాయులకు మించినటువంటి జ్ఞానం నాకున్నదని చెప్పగలుగుతున్నాను. In Proverbs chapter 1 and verse 7, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని గనుక మనం చూస్తే it says the fear of the Lord is the beginning of knowledge. అక్కడ ఏమని రాయబడుతుందనగా యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. Knowledge is what you acquire by reading and learning. ఈ జ్ఞానం అనేటువంటిది మీరు చదివినటువంటి దాన్ని బట్టి నేర్చుకున్నటువంటి దాన్ని బట్టి సంపాదించుకోగలిగేది. Many people struggle in their studies. అనేకమైనటువంటి వారు తమ యొక్క విద్యలో చదువుకోవడంలో ఎంతో కష్టమని పడుతున్నారు. Nowadays the education system has become so heavy, it's very difficult to do it. నేటి కాలంలో ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేటువంటిది ఎంతో కష్టమైపోతూ ఉన్నది. చదవడం అనేటువంటిది చాలా కష్టంగా అనిపించేటువంటి కాలంలో ఉన్నాం. Knowledge has multiplied so many times. అనేక రెట్లంత జ్ఞానము నేడు మనం ప్రజలు కలిగి ఉండడాన్ని చూడగలుగుతాం. And you find people are struggling to keep up with the knowledge. They are struggling to study and learn. ఇక మనం గమనించినట్లయితే చదువుకోవడానికి వారికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి రీతిగా ఉన్నారు. And the pressure of this education system is so heavy. Many are committing suicide because they are not able to keep up with the knowledge. ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతుందంటే అనేకలైనటువంటి వారు ఆ జ్ఞానముతో తగినటువంటి రీతిగా జీవించలేక ఆ ఒత్తిడిని అనుభవించలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. We read in the papers, oh, this young girl or young boy committed suicide because of she failed in the exam or he failed in the exam. మనం వార్తల్లో కనుక చూస్తూ ఉన్నట్లయితే వారు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యారు కనుక ఈ యొక్క బాలుడు లేకపోతే ఈ యొక్క స్త్రీ వారు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి అనేక విషయాలు మనం చదువుతూ ఉంటాము. And people are under pressure. ఇక ప్రజలనేటువంటి వారు ఒత్తిడిలో ఉంటూ ఉన్నారండి. But if you have the fear of the Lord, that's a treasure because it gives you knowledge. కానీ ఎప్పుడైతే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అది ఐశ్వర్యముగా ఉంటుంది. అది మీకు జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. If you walk in awe and reverence to God, don't sin against him and have the fear of God, God will give you knowledge. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా దేవుని యొక్క శక్తిని గమనించినటువంటి వారుగా మనం జీవించినట్లయితే నిజముగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. In James chapter 1 it says, if anyone lacks wisdom, let him ask of God who gives it liberally. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే జ్ఞానము కొదువుగా ఉన్నదా దేవుని అడగండి, ఆయన అడిగినటువంటి వారికి ఎంతో ఉదారముగా అనుగ్రహించనై ఉన్నారని తెలియజేయబడుతుంది. When you are struggling with your studies, remember, turn to Jesus. He will give you understanding. మీరు చదువుకున్నటువంటి విషయాల్లో కష్టాలను పడుతూ ఉన్నారా, సరిగా అర్థం చేసుకునే జ్ఞానమును కలిగి ఉండలేకపోతున్నారా, యేసు వైపు తిరగండి. When you read your textbooks, you will understand. అప్పుడు నీవు నీ యొక్క పాఠ్య పుస్తకాలు చదువుతున్నప్పుడు నీకు అర్థమవుతూ ఉంటుంది. You'll have supernatural ability to absorb and remember. వాటన్నిటిని నేర్చుకోవడానికి నీ జ్ఞాపకం ఉంచుకోవడానికి అవసరమైనటువంటి అద్భుతమైన శక్తి నీకు ఇవ్వబడుతుంది. You'll have God's blessing in your studies. నీ యొక్క విద్యలోనూ కూడా దేవుని ఆశీర్వాదాలను నీవు చూడగలుగుతావు. You won't be struggling in your own strength. నీవు బలం విషయంలో కూడా కష్టపడవలసిన అవసరం ఉండదు. You will be depending on Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని మీద నీవు ఆధారపడుతూ ఉంటావు. And that's why the fear of the Lord is a treasure. అందుకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ఒక ఐశ్వర్యముగా నిధిగా పిలువబడుతూ ఉన్నది. Even if you're not as smart as the others in the class. ఒకవేళ మీ యొక్క తరగతిలో మిగిలినటువంటి వారంతా జ్ఞానం కలిగిన వారుగా మీరు లేకపోయినప్పటికీ You can still be excellent because of the fear of God. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అన్నిటిలోనూ కూడా ఉన్నతమైన స్థితికి మీరు చేరుకోగలుగుతారు. You will be able to compete with people because God will give you supernatural ability. అంతేకాకుండా దేవుడు మీకు తన యొక్క శక్తి సామర్థ్యములను ఇస్తారు కనుక మీ అనేకులతో నీవు పోరాడి జయించగలుగుతూ At ఉంటావు. the end of the program, I'll tell you how you can come to know this God Almighty. అయితే ఈ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధానానికి మీరు ఎలా రావచ్చో అనేటువంటి విషయాలను ఈ కార్యక్రమం చివరిలో నేను తెలియచేయబోతున్నాను. Now the third thing, why the fear of the Lord is a treasure. అయితే ఇక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ఐశ్వర్యంగా ఎలాగో నాకు తెలియచేయబడుతుందో మూడో విషయాన్ని తెలుసుకుందామండి. The fear of the Lord gives you wisdom and understanding. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండ నీకు జ్ఞాన వివేచనలను తెలియచేస్తూ ఉన్నది. See, wisdom is not the same as knowledge. ఈ యొక్క జ్ఞానము విజ్ఞానం అనేటువంటిది ఒకటి సమానము కాదండి. You can have a lot of knowledge but you won't have any wisdom. మీరు ఎంతో జ్ఞానం కలిగి ఉండవచ్చు కానీ ఈ యొక్క తెలివిని జ్ఞానాన్ని మీరు సంపాదించుకోలేకపోవచ్చు. Generally we say the wisdom comes with the age.
అనేక పర్యాయం మనం చెప్పేటువంటిది ఏమిటి అనగా మన యొక్క వయస్సు పెరిగే కొలది మన యొక్క జ్ఞానం పెరుగుతుంది అంటుంటారు. Because you have gone through so many experiences in your life. ఎందుకనగా ప్రతి సంవత్సరము ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని మనం సంపాదించుకుంటూ ఉంటాం. And you have developed a deep understanding and wisdom. కనుక మీలో మీరు ఒక నూతనమైనటువంటి జ్ఞానాన్ని A సంపాదించుకోగలుగుతారు. person who has wisdom is able to counsel others. కనుక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఇతరులకు మంచి ఆలోచన చెప్పగలుగుతాడు. Because he has experienced many things in his own life. తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి విషయాల్ని అతడు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు గనుక And he is able to counsel others who are going through similar problems. అటువంటి సమస్యల్లో ఉన్నటువంటి వారికి వాటిని ఎలా దాటుకోవాలో అనేటువంటి మంచి ఆలోచన చెప్పగలుగుతాడు. But when you have the fear of the Lord, you get wisdom. You don't have to become old to become wise. కానీ మీలో దేవుని యందు భయభక్తులు ఉన్నట్లయితే మీరు జ్ఞానం సంపాదించుకోవడానికి వృద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉండదు. You don't have to become an old man with white hair before they say, oh, he's a wise man. జ్ఞానుడిగా పిలువబడడం కోసము నీవు వృద్ధాప్యములోనికి లేక చుట్టూ అంతా నెరిసిపోవలసినటువంటి అవసరం లేదండి. You can be wise while you're young because of the fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన యవనస్తులుగా ఉన్నప్పుడే మీరు జ్ఞానం కలిగిన వారుగా ఉండగలరు. And that's why it's a treasure. అందుకని ఇది ఐశ్వర్యముగా పిలువబడుతుంది. In Proverbs chapter 9 and verse 10, సామెతల గ్రంథము 9:10 గనక మనం చూసినట్లయితే it says, it gives wisdom and understanding. The fear of the Lord is the beginning of wisdom, and the knowledge of the holy is understanding. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేకమునకు ఆధారము. This is so important. ఇది చాలా ముఖ్యమైనది. When you walk in the fear of God, దేవుని యందు భయభక్తులుగా కలిగి నీవు జీవించినట్లయితే, you walk in righteousness with God, దేవుని యొక్క సన్నిధానములో నీతిగా నీవు నడిచినట్లయితే, walk in light of what the word of God teaches you, దేవుని యొక్క వాక్యం మనకు నేర్పించినటువంటి దాని వెలుగు ప్రకారముగా you జీవించినట్లయితే, will have wisdom, supernatural wisdom. అప్పుడు నీకు జ్ఞానము, అద్భుతమైనటువంటి అద్వితీయ జ్ఞానము నీకు ఇవ్వబడుతుంది. When I was studying in school, నేను పాఠశాలలో చదువుకునేటువంటి సమయం I had a roommate who was a drug addict. మరి నాతో పాటుగా నా యొక్క గదిలో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడే డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు కలిగి He ఉన్నాడు. was 1 or 2 years junior to me. అతడు నాకంటే 1-2 సంవత్సరాలు తక్కువ వయసు కలిగినటువంటి I వాడు. was staying in the hostel that time. ఆ సమయంలో నేను హాస్టల్లో జీవిస్తూ So we used to ఉండేవాడిని. go out somewhere and have drugs and come every day. అతడు ప్రతిరోజు బయటకు వెళ్ళి ఎక్కడో చోటకి వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకుని వస్తూ ఉండేటువంటి వాడు. God worked in such a way, one day he came to have a hunger to know Jesus Christ. అయితే ఒక రోజున దేవుడి యొక్క పరిస్థితులను ఎలా కలుగు చేశాడు అంటే, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసుకోవాలి అనేటువంటి ఆశతో నా దగ్గరికి వచ్చాడు అతడు. And he asked me, tell me about Jesus. అతడు నా దగ్గరికి వచ్చి యేసుని గురించి నాకు చెప్పు అని అడిగాడు. But I was a new believer, so I couldn't guide him properly. అయితే ఆ సమయంలో నేను నూతనముగా విశ్వాసంలోకి వచ్చినటువంటి వాడను కనుక పూర్తిగా తెలియజేయవలసినటువంటి విషయాలు అతనికి చెప్పలేకపోయాను. So I took him to a friend of mine. కనుక నా స్నేహితుడి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళాను. And he heard the full gospel of Jesus Christ. యేసుని గురించినటువంటి పూర్తి సువార్త ఆ సమయంలో విన్నాడు. And he came to know Jesus Christ. That same night he came to accept Jesus Christ. అయితే అదే రోజు రాత్రి అతడు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. And he took the Bible and began to read the Bible hour after hour. అప్పుడు అతడు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని గంటలుగా ఆ యొక్క అధ్యాయాలను చదవడం ప్రారంభించాడు. I saw him finish the whole New Testament from Matthew to Revelation in 7 days. మరి నూతన నిబంధన అంతా అనగా మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 7 రోజుల్లోనే పూర్తి చేసినట్లుగా నేను చూచాను. He had such a hunger for the word of God. దేవుని యొక్క వాక్యము కొరకు అంత ఆసక్తిని అతడు చూపించాడు. He left his drugs, everything in that one day. He left everything. ఒక్క రోజులోనే తన యొక్క డ్రగ్స్ తనకున్నటువంటి యొక్క మత్తు పదార్థాలను తీసుకున్నటువంటి అలవాటు అంతా కూడా మానుకోగలిగాడు. And about 10 days later, అయితే 10 రోజుల తర్వాత somebody asked him, ఒకరు ఆయన్ని అడిగారు, oh, if I sin every day and I say forgive me, God will forgive me, so I can sin. What is there? నేను ప్రతిరోజు పాపము చేసి దేవా నన్ను క్షమించు అని అడిగినట్లయితే ఆయన క్షమించి వేస్తాడు, కాబట్టి నేను పాపము చేసినా కూడా ఏం తప్పున్నది అని అడిగారు. So every day I will sin, every night I will say forgive me. I'm okay. ఎందుకనగా ప్రతిరోజు నేను పాపం చేసినప్పటికీ కూడా ఆ రోజు రాత్రి దేవుని సన్నిధానానికి వెళ్ళి నన్ను క్షమించు అని అడుగుతాను, ఆయన క్షమించి వేస్తాడు, కాబట్టి ఏమవుతుందిలే అన్నారు. Now this friend of mine who was a new Christian, అయితే నూతన విశ్వాసిగా ఉన్నటువంటి నా స్నేహితుడు he gave me a very wise answer. అక్కడ ఒక మంచి జ్ఞానంతో కూడినటువంటి ఆ యొక్క జవాబుని చెప్పాడు. He said, if you take a small plant, అతను చెప్పినటువంటిది ఏమిటనగా, నీవు ఒక చిన్న మొక్కను తీసుకున్నావు, every day you plant it, ప్రతిరోజు దాన్ని నీవు నాటుతున్నావు, and then next day you pull it out. అయితే రెండో రోజు ఉదయమే దాన్ని లాగివేస్తూ ఉన్నావు, Again you plant it some other place. మరొక సమయంలో మరొక స్థలంలో దాన్ని మరలా నాటుతున్నావు, The next day you pull it out. తర్వాత రోజు మరలా దాన్ని పెరికి వేస్తున్నావు, You plant it, pull it out, plant it, pull it out.
ఈ రీతిగా ప్రతిరోజు దాన్ని నాటడము, తర్వాత పెరికివేయడం, నాటడం పెరికివేయడం What చేస్తున్నారు. will happen to the plant? అప్పుడు ఆ యొక్క మొక్క పరిస్థితి ఏమైపోతుంది అన్నాడు. He said, yeah, it will die. తప్పకుండా చచ్చిపోతుంది కదా అన్నాడు. That is the wise answer he was able to give. అంత మంచి జ్ఞానముతో కూడినటువంటి ఆ యొక్క జవాబును అతడు చెప్పగలిగాడండి. When Solomon అయితే సొలొమోను రాజును మనం గమనిస్తే was a young king in Israel, ఇశ్రాయేలు దేశం మీద ఏర్పాటు చేయబడినటువంటి రాజులలో అతడు కూడా ఒక యవనస్తుడిగా ఉన్నాడు. when God said, what do you want? I'll give you whatever you want. దేవుడు అతని దగ్గరికి వచ్చి నీకు ఏది అవసరమో అది అడుగు, నీవు ఏది అడిగినా కూడా ఇస్తానన్నాడు. Solomon said, give me wisdom that I can judge your people correctly. సొలొమోను చెప్పినటువంటి మాట ఏమిటనగా, ఇదో నీ ప్రజలను సరైనటువంటిదిగా పరిపాలన చేయడానికి అవసరమైన జ్ఞానము నాకు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. And God gave him tremendous wisdom. అప్పుడు దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానము అతనికి And he అనుగ్రహించాడు. was called the wisest man on the earth. అందుకని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వారందరికన్నా జ్ఞానుడిగా సొలొమోను పిలువబడుతూ ఉన్నాడు. So when you have the fear of God, కనుక దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నట్లయితే God will give you supernatural wisdom. దేవుడే నీకు అవసరమైన అద్భుతమైనటువంటి జ్ఞానము నీకు You అనుగ్రహిస్తాడు. will have, it says, the knowledge of the Holy One is understanding. ఈ యొక్క పరిశుద్ధుని యొక్క గురించినటువంటి అనుభవము నీకు తెలివినిస్తుంది అని రాయబడుతున్నది. You will be having great wisdom to counsel people who are struggling in their life. వారి యొక్క జీవితాలలో ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో వారందరికీ కూడా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన న్యాయము తీర్చగలవు, లేక వారికి మంచి సలహాలను చెప్పగలవు. And the fourth thing, that the blessing that we have, why is it a treasure, the fear of the Lord? ఇక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎందుకు ఐశ్వర్యము అని పిలువబడేటువంటి దానికి ఉన్న 4వ విషయం ఏమిటనగా, We find this in Proverbs chapter 10 and verse 27. ఈ యొక్క విషయాలు మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో రాయబడ్డాన్ని చూస్తాము. It says, the fear of the Lord prolongs life, but the way of the wicked is shortened. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్షు తక్కువైపోవును. When you want to live a long and healthy life, నీవు ఎంతో ఎక్కువ కాలము జీవిస్తూ ఆరోగ్యముగా ఉండాలనుకున్నట్లయితే the fear of the Lord is the one which will prolong your life. దీర్ఘమైనటువంటి ఆయువును దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కలుగు చేస్తుంది. That's why it's a treasure. అందుకనే ఇది ఐశ్వర్యముగా పిలువబడుతుంది. See, all your money cannot buy you your health. Maybe you can spend money on doctors and hospitals. నీకున్నటువంటి డబ్బు అంతా కూడా నీకు ఆరోగ్యాన్ని తీసుకుని రాలేవు. ఎందుకనగా అవి ఒకవేళ డాక్టర్లకు, ఆ యొక్క ఆసుపత్రి మందులకు ఇవ్వడానికి సరిపోవచ్చేమో. You may be having a lot of money to go to the most expensive hospitals, ప్రపంచంలో ఉన్న ఖరీదైనటువంటి హాస్పిటల్కి వెళ్ళగలిగినంత డబ్బు నీ దగ్గర ఉండవచ్చు. but you're falling sick and you're spending all your money on doctors and medicines. కానీ మీరు అనారోగ్యంలో పడిన తరువాతే మీ డబ్బంతా కూడా ఈ యొక్క మందుల కొరకు, డాక్టర్ల కొరకు వెచ్చిస్తూ ఉన్నారు. But the fear of the Lord is such a thing that it will give you divine health. You'll walk in divine health. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది ఎంత గొప్ప ఆరోగ్యమునిస్తుందనగా ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యముతో నీవు జీవించగలవు. You'll have a long and strong life. You'll live good and you will do great things in your life. నీ యొక్క జీవితంలో ఎంతో కాలము బలమైనటువంటి వాడుగా జీవించగలుగుతూ ఉంటావు. అంతేకాకుండా మంచి పనులను నీవు చేయగలుగుతావు. For example, it says the way of the wicked is shortened. Why is it shortened? I'll tell you. అనీతిమంతుల యొక్క ఆయుష్ లేకపోతే వారి జీవితము తక్కువ చేయబడుతుందని రాయబడుతున్నది. People who smoke, ఈ యొక్క సిగరెట్లు తాగేటువంటి వారు 25% of the life is cut short. వారి యొక్క జీవితము 25% తగ్గించబడుతుంది. If you are supposed to live for 80 years, you will die at 60. అనగా ఒక ఉదాహరణకు మీరు 80 సంవత్సరాలు జీవించవలసి ఉన్నారు, కానీ ఈ యొక్క సిగరెట్ తాగడం వల్ల 60 సంవత్సరాలకి చచ్చిపోతారు. This is study it came in UK. ఇది యూకేలో చేసినటువంటి అధ్యయనములో వెల్లడైనట్టు. Every cigarette will cut your life short by 5 minutes. ప్రతి సిగరెట్ నీ జీవితంలో 5 నిమిషాల జీవిత కాలాన్ని అది తినివేస్తుంది. You're spending so much of money to buy that poisonous substance. ఈ రీతిగా విష పదార్థమైనటువంటి దీన్ని కొనడానికి నీవు ఎంతో డబ్బులు వెచ్చిస్తూ ఉన్నావు. And you're cutting your life down. Every cigarette by 5 minutes, you're cutting your life down. నీవు సిగరెట్ తాగినటువంటి ప్రతిసారి కూడా నీ జీవితంలో ఒక 5 నిమిషాల కాలాన్ని నీవే తెంచివేసుకుంటున్నావు. Every day in India, around 3,500 to 4,000 people die because of smoking. Every day. ప్రతిరోజు ఈ యొక్క భారతదేశంలో దాదాపుగా 3,600 నుంచి 4,000 మంది ఈ సిగరెట్ తాగడం వల్ల చచ్చిపోతున్నారు. Every day. ప్రతిరోజు అండి. You take drink and you damage your liver and you die from liver disease. అలాగే నీవు మందు తాగుతూ ఉన్నట్లయితే నీకు ఆ యొక్క కాలేయ సంబంధమైనటువంటి వ్యాధులు రావడం వల్ల చచ్చిపోవడం జరుగుతుంది. I had a senior in my college who was a very good cardiologist.
మరి నా యొక్క కాలేజీలో మేము చదువుతూ ఉన్నప్పుడు గుండె సంబంధించినటువంటి కోర్స్ చేసినటువంటి మరి ఒక వ్యక్తి ఉన్నారు. He was a very intelligent man, అతడు చాలా జ్ఞానం but కలిగినటువంటి, he had one weakness. కానీ అతనికి ఒక బలహీనత He ఉన్నది. had alcoholic. He was an alcoholic. ప్రతిరోజు అతడు మందు తాగుతూ ఉండేటువంటి వాడు. He died very early, before the age of 40. దాదాపుగా 40 సంవత్సరాలు కూడా రాకముందే అతడు చచ్చిపోవడం జరిగింది. Liver cell failure. అనగా అతనికి ఉన్నటువంటి ఆ కాలేయము పనిచేయడం మానివేసి Eminent cardiologist died because of alcohol. ఈ రీతిగా మంచి మరి గుండె సంబంధితమైనటువంటి వైద్యుడు మందు తాగడం వల్ల చచ్చిపోతాడు. That's why the Bible says, అందుకనే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే the fear of the Lord దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటి prolongs your life and gives you a long and healthy life. నీకు ఆరోగ్యవంతమైనటువంటి దీర్ఘాయువును కలుగు చేస్తున్నది. It's a treasure ఇది నీ జీవితానికి ఒక ఐశ్వర్యం. which your money cannot buy, which anything cannot buy. ఇది నీ జీవితంలో నీవు సంపాదించినది ఏది కూడా కొనివ్వలేనటువంటిది. I will end for this today. అయితే ఈ రోజు నీ ఒక విషయాన్ని నేను ముగించబోతున్నాను. I talked about the fear of the Lord is the beginning of knowledge. మొట్టమొదటిగా ఈ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటిది జ్ఞానమునకు మూలము అనేటువంటి విషయాన్ని I తెలుసుకున్నాను. talked that it's the beginning of wisdom. అంతేకాకుండా నీ యొక్క జ్ఞానమునకు ఇదే ప్రారంభం అని కూడా I తెలుసుకున్నాను. talked that it gives you a long and healthy life. అంతేకాకుండా ఆరోగ్యవంతమైనటువంటి దీర్ఘాయువును అది నీకు కలుగు And చేస్తుంది I అని also said తెలుసుకున్నాను. it keeps you from evil. అంతేకాకుండా నీవు చెడుగు నుంచి దూరముగా ఉంచబడడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని Do తెలుసుకున్నాను. you have the fear of the Lord? అయితే మొట్టమొదటిగా కొరకు చేసినటువంటి దానిని నీ ప్రజలైనటువంటి వారికి, నీ స్నేహితులైనటువంటి వారికి చెప్పండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I'll see you next week. వచ్చే వారం తిరిగి కలుసుకుందాం.